పవర్ బిఐ నేర్చుకుంటే ఉద్యోగాలు ఉన్నాయా లేవా, దీని గురించి, దీంతో పాటు డేటా అనలిస్ట్ నేర్చుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ ఏంటి అంటే చాలా క్లియర్గా పవర్ బిఐ లేకపోతే డేటా అనలిస్ట్ నేర్చుకుంటే ఉద్యోగాలు లేవా, సే నో టు డేటా అనలిస్ట్. జనరల్గా ఏంటి అంటే చాలామంది ఫస్ట్ పవర్ బిఐ గురించి మనం మాట్లాడుకుందాము. పవర్ బిఐ అనేది ఫస్ట్ మనకి 24 జూలై 2015లో ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత ఇది ఒక చాలా కీ రోల్ అవుతా వచ్చింది. దీంతో పాటు దీని తర్వాత ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ టైంలో 2019, 2021 ఈ టైంలో చాలా విపరీతంగా దీనికి క్రేజ్ వచ్చేసింది. అప్పుడు బాగా క్రేజ్ వచ్చింది. చాలా ఎక్కువగా 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఓన్లీ పవర్ బిఐ నేర్చుకున్నా కానీ 12 లక్షలు 15 లక్షల ప్యాకేజ్ కూడా ఇచ్చారు అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కానీ అన్నీ కూడా. తర్వాత గ్రాడ్యువల్లీ మళ్ళీ కరోనా తగ్గిపోయింది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి తగ్గాయి, ప్రాజెక్ట్స్ కూడా తగ్గాయి. సో మెల్లగా ఏంటి అంటే పవర్ బిఐ తర్వాత పవర్ బిఐ ఎస్క్యూఎల్ నేర్చుకుంటే జాబ్ వచ్చేది. తర్వాత పవర్ బిఐ ఎస్క్యూఎల్తో పాటు ఎంఎస్బిఐ నేర్చుకుంటే జాబ్ వచ్చేది. తర్వాత పవర్ యాప్స్ వచ్చింది అండ్ పవర్ బిఐ ఎంఎస్బిఐ ప్లస్ ఎస్క్యూఎల్ అన్నీ నేర్చుకుంటే జాబ్స్ వచ్చాయి. మెల్లగా ఏమైపోయిందంటే ఒక టైంలో మన అమీర్పేటలోనే కొన్ని వేల ప్రొఫైల్స్, అంటే పవర్ బిఐ మీద ప్రాక్సీ కూడా ఎక్కువ జరిగేది. అప్పుడు చాలా ఎక్కువ మంది పవర్ బిఐ అందరు కూడా చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే మన అమీర్పేట చూసుకున్నా కానీ చాలామంది ప్రాక్సీలో చాలామంది ఎక్కువ మంది అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి చాలామంది పవర్ బిఐలో జాబ్ తెచ్చుకున్నారు. తర్వాత వీళ్ళ అవసరం తీరిపోయింది. తర్వాత ఏంటి అంటే అడ్వాన్స్డ్ ఎక్కువ పవర్ బిఐ కానీ కాంబినేషన్లో నేర్చుకున్న జాబ్ రాని పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను పవర్ బిఐ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అంటే రాదు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. సో అయితే ఇక్కడ డేటా అనలిస్ట్ నేర్చుకున్న జాబ్ రాదా అనేది క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించే డేటా అనలిస్ట్ అంటే చాలామంది డేటా అనలిస్ట్ అనేది ఏఐ రీప్లేస్ చేస్తుందా, డేటా అనలిస్ట్ ఎవరు నేర్చుకోవచ్చు, నేర్చుకుంటే ఇప్పుడు జాబ్ వస్తుందా, దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే డేటా అనలిస్ట్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది. కానీ ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో ఫేక్ ఇన్స్టిట్యూట్స్, ఫేక్ యూట్యూబర్స్ అండ్ ఫేక్ ట్రైనర్స్, అంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు అండ్ వీళ్ళు ఏంటి అంటే జస్ట్ 2000కే కోర్స్ ఇస్తా అంటారు, 100కే కోర్స్ ఇస్తా అంటారు, 200కే కోర్స్ ఇస్తా అంటారు అండ్ 1999 మాత్రమే కేవలం కోర్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది యూట్యూబర్స్ అయితే వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చు, వాళ్ళ పైథాను తర్వాత డిఎస్ఐ ఇలా చాలా కోర్సెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ నేను త్వరలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్స్ ఇస్తే నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే మనం సక్సెస్ అవుతామా, దీని గురించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను రెడీ చేస్తున్నాను. డేటా అంతా కూడా రెడీ చేస్తున్నాను. త్వరలో దీని గురించి కూడా నేను అప్డేట్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పటికీ ఒక 2000కే కోర్సు, 5000కే కోర్స్ అంటారు. దాంట్లో ఒక బ్యాచ్లో 200 నుంచి 300, 500, 1000 మంది కూడా ఆన్లైన్ కోర్సెస్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇదేంటి అంటే ఈ మొత్తం కూడా చూసుకుంటే 99 రూపీస్కే, 199 రూపీస్కే, దీంతోపాటు ఫ్రీ డేటా అనలిటిక్స్ వర్క్షాప్ కూడా జరుగుతూ ఉంటాయి. ఫ్రీ డేటా అనలిస్ట్ విత్ ఇంటర్న్షిప్ లైక్ ఎంఎన్సీ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ ఇలాంటివి కూడా ఏంటి అంటే ఫ్రీ డేటా అనలిస్ట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. ఇది 5 days వర్క్షాప్ ఉంటుంది, కొంతమంది 2 days వర్క్షాప్ ఉంటుంది, కొంతమంది 2 months, కొన్ని అవర్స్, ఒక 30 hours 40 hours వర్క్షాప్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్. సో ఈ మన జనరల్గా ఏంటంటే ఇదంతా కూడా నేర్చుకొని చాలామంది కష్టపడి నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఇక్కడ ఏమవుతుందంటే డేటా అనలిస్ట్ 99 రూపాయలకే నేర్చుకున్నాం, లేకపోతే ఒక ఫేక్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇచ్చిన కోర్సులోనే జాయిన్ అయ్యావు, లేకపోతే ఒక ఫేక్ ఇన్స్టిట్యూట్లోనే చేయవు, లేకపోతే ఒక ఫేక్ ట్రైనర్ దగ్గర నువ్వు జాయిన్ అయ్యావు. సో వాళ్ళు ఏంటి అంటే బేసిక్లో బేసిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళు మీకు చెప్పిన తర్వాత అది నేర్చుకున్న తర్వాత మనకేముండేదంటే అరే మనం ఇది నేర్చేసుకున్నాం, డేటా అనలిస్ట్ నేర్చేసుకున్నాం, నాకు జాబ్ వస్తుంది, నేను ఇమీడియట్గా రెజ్యూమ్ పెట్టేస్తాను. రెజ్యూమ్ పెడితే ఇక్కడ చాలామంది ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎక్స్పెక్టేషన్స్, అతను కాన్ఫిడెంట్ ఏంటి, అతను నాకు మంచిగా నేర్పించాడు, నేను కూడా బాగా ప్రాక్టీస్ చేశాను, ఇప్పుడు నేను నా రెజ్యూమ్ పెట్టాలి, ఆ రెజ్యూమ్ పెడితే నాకు కాల్స్ వచ్చేది నేను ఈజీగా నేను జాబ్ క్రాక్ చేసుకోవాలని కాన్ఫిడెన్స్. ఎందుకంటే వీళ్ళ తప్పు కాదు, ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళ తప్పు కాదు, వీళ్ళు తెలియక ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నేర్చుకొని తక్కువకే వస్తుంది కదా అని చెప్పి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి తక్కువకే వస్తుంది కదా, మంచిగా సెటిల్ అవ్వచ్చు, మంచి కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవచ్చు అనే సదుద్దేశమే. దాంతో అక్కడ జాయిన్ అవ్వడం వల్ల వీళ్ళ ప్రయత్నం లోపం లేకపోయినప్పటికీ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు త్వరగా జాబ్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు రియాలిటీ ఉండటం లేదు. సో ఇక్కడ కొంత రియాలిటీ మనం రీసెంట్గా చూసుకుంటే దీంట్లో ఒక డేటా అనలిస్ట్ జాబ్కి ఒక 100 members అప్లై చేస్తే 25 members అసలు స్కిల్సే ఉండవు. అంటే ఈ 99 లేకపోతే 200 రూపాయలకు జస్ట్ అసలు డేటా అనలిస్ట్ వాట్ అని తెలుసుకొని వీళ్ళు అసలు డైరెక్ట్గా జాబ్ అప్లై చేస్తారు. తర్వాత ఒక 35 to 40% వాళ్ళకి
టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, బట్ ఏంటి అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఈ కొంతమంది కోర్సెస్ చెప్తారు కానీ రియల్ టైం నాలెడ్జ్ చెప్పరు, రియల్ టైం ప్రాజెక్ట్స్ చెప్పరు. తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళ పోర్ట్ఫోలియో బిల్డ్ కాదు. ఇంకొంతమందికి ఏంటి అంటే నో పోర్ట్ఫోలియో ఉంటుంది, ఎక్స్పోజర్ ఉంటుంది, రియల్ టైం ఎక్స్పోజర్ ఉంటుంది, అండ్ నో రెఫరెన్స్ కూడా ఉండదు వీళ్ళకి. అండ్ 50% టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి కానీ ప్రాజెక్ట్ చేయరు. ప్రాజెక్ట్ కూడా చేస్తారు కానీ బేసిక్ ప్రాజెక్ట్ చేస్తారు. ఇంకొంతమంది సీరియస్ క్యాండిడేట్స్ ఒక 5% ఉంటారు. సో ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ డేటా అనలిస్ట్ అనేది నేర్చుకోవచ్చు, కానీ నేర్చుకుంటే ఉద్యోగాలు ఉన్నాయి కూడా. కానీ ఈ విధంగా డేటా అనలిస్టు ఈ విధంగా ఏంటి అంటే ఎక్కడ నేర్చుకుంటున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ నేర్చుకుంటున్నామో, ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ కూడా డేటా అనలిస్ట్ ఫ్రెషర్కి 5 lakhs నుంచి 7-8 lakhs ఫ్రెషర్గా తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు డేటా అనలిస్ట్. అండ్ ఇది అంటే ఎక్కడ నేర్చుకుంటున్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకనే మీరు డేటా అనలిస్ట్ నేర్చుకునేటప్పుడు డేటా అనలిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఎక్కడ నేర్చుకుంటున్నారు, మీ రెజ్యూమ్ ఎలా ఉంది, మీ రెజ్యూమ్ ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటున్నారా, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీ లింక్డ్ఇన్ అండ్ గిట్హబ్ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి, అది ప్రాపర్గా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నారా లేదా, రియల్ టైం ప్రాజెక్ట్స్ మీరు చేస్తున్నారా లేదా, అండ్ మీకు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారా లేదా, మాక్ ఇంటర్వ్యూస్ తర్వాత మీకు రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్క పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఒకటి విషయం తక్కువకు వస్తుంది కదా అని మనం ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోవడం కూడా కరెక్ట్ కాదు, అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే తక్కువకు వస్తుంది కదా అని చెప్పి, లేకపోతే ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్ అంటే ఇంకా అది నేర్చుకుంటే నాకు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది అన్న భ్రమలో ఉండొద్దు. అండ్ అలాగని చెప్పి బాగా డబ్బులు పెట్టేసేస్తే నాకు జాబ్ వచ్చేస్తుందా, నేను 2 లక్షలు పెడతాను జాబ్ వస్తుందా 3 లక్షలు పెడతాను అంటే అలాగా. డెఫినెట్లీ మన ప్రయత్నం లోపల లేకుండా మనం ప్రయత్నం చేయాలి, మనం కష్టపడాలి, ప్రాపర్గా నేర్చుకోవాలి. దాంతోపాటు ఈ డేటా అనలిస్ట్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో డేటా అనలిస్ట్ అనేది చాలా బూమ్ అవబోతుంది, చాలా హ్యూజ్గా. ఈవెన్ దో ఏఐ ఇంపాక్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఏఐ ఇంపాక్ట్ కూడా ఏంటి కొంతవరకు ఆటోమేటిక్ అవుతుందా కానీ డేటా ఎక్స్ట్రాక్షన్ విషయంలో, లేకపోతే డేటా క్లీనింగ్ విషయంలో కానీ, సో డేటా మోల్డింగ్ విషయంలో కానీ డెఫినెట్లీ ఏ ఇంపాక్ట్ అనేది ఉండదు. హ్యూమన్ చేయాల్సిన వర్క్స్ చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ డేటా ఎక్స్ట్రాక్షన్లో. సో ఎలా చేయాలి ఏంటి అనేది కొంతవరకు ఆటోమేట్ అవుతుందా కానీ ఇన్ డీప్గా మన ఒక హ్యూమన్ సైకాలజీ అదంతా అర్థం చేసుకొని మనం హ్యూమన్ చేసేదే వర్క్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో డేటా అనలిస్ట్ అనేది ఏఐతో రీప్లేస్ చేసే అవకాశం లేదు, ఏ వల్ల కొంత ఆటోమేట్ అవుతుంది అంతే. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాపర్గా నేర్చుకోండి, ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.